మిల్క్ మేనేజ్మెంట్ ఇది హార్ట్ ఆఫ్ ఎనీ డైరీ ఫార్మ్ అండి. ఈ మిల్క్ మేనేజ్మెంట్ లో మనం పట్టించుకోవాల్సింది 2 పాయింట్స్. ఒకటి క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ. క్వాలిటీ విషయానికి వస్తే మనం ఏ బ్రీడ్ క్యాటిల్ తెచ్చుకున్నాం అనే దాన్ని బట్టి, దానికి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మిల్క్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుందండి. ఎస్ఎన్ఎఫ్ అండ్ ఫ్యాట్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఆల్రెడీ మనం మన వీడియోలో చెప్పుకున్నాం. ప్రాపర్ గా మనం అన్ని రకాల దానాన్ని వాటికి పెట్టి గ్రీన్ గ్రాస్ అండ్ డ్రై గ్రాస్ పర్ఫెక్ట్ గా ఇస్తే క్వాలిటీ విషయంలో తేడా ఉండదు. మన ఫామ్ లో ఎస్ఎన్ఎఫ్ ఎంత మెయింటైన్ అవుతుంది, ఫ్యాట్ ఎంత మెయింటైన్ అవుతుంది అని. క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫామ్ లో కన్సిస్టెంట్ గా ఒకే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ వస్తేనే మీరు 100% సక్సెస్ అవ్వగలరు. దీనికి మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే కురియన్స్ ఫార్ములా. మీరు మీ ఫామ్ కెపాసిటీని డివైడెడ్ బై 4 కింద 4 బ్యాచెస్ గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫామ్ లో 12 క్యాటిల్ ఉన్నాయంటే 4 బ్యాచెస్ కింద 3 క్యాటిల్ ని డివైడ్ చేయండి. ఇందులో ప్రతి బ్యాచ్ డెలివరీ టైమ్ 3 to 4 months గ్యాప్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరిలో స్టార్ట్ చేస్తే ఫెబ్, మార్చ్, ఏప్రిల్ లో సెకండ్ బ్యాచ్, మే, జూన్, జూలైలో థర్డ్ బ్యాచ్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఒక బ్యాచ్ అండ్ నవంబర్, డిసెంబర్ మళ్ళీ జాన్ లో ఈ బ్యాచ్. సో దిస్ వాజ్ ద సైకిల్ అనమాట. ఈ సైకిల్ ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే ప్రతిసారి మీ ఫామ్ లో 2 బ్యాచెస్ కంప్లీట్ మిల్కింగ్ లో ఉంటాయి. థర్డ్ బ్యాచ్ ఒక పూట మిల్క్ ఇస్తాయి అండ్ ఫోర్త్ బ్యాచ్ ప్రెగ్నెంట్ దశలో ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల మీ ఫామ్ లో ఎప్పుడు 2.5 బ్యాచెస్ మిల్క్ మీకు అందుతుంది, విచ్ ఈస్ ఐడియల్లీ పర్ఫెక్ట్ డైరీ ఫామ్. థ్యాంక్ యూ సో మచ్.